దేవకి దేవి వసుదేవులను వేరువేరుగా ఎందుకు బంధించలేకపోయింది? కంసుడు బంధించాడు కదా. కంసుడు అంటే మనకు మధుర మనస్సు అంటే మధురా నగరం అండి. ఈ మధురలోనే అందరు ఉంటారు. ఎవరు ఉంటారు? కంసుడు ఉంటాడు, వసుదేవుడు ఉంటాడు. కంసుడు అంటే రాజస గుణం అండి. రాజస గుణం అంటే కోరిక, విపరీతమైన కామం. ఇంకా కావాలి, ఇంకా కావాలి. 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు వాటికి తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. నేను చావకూడదనే కోరిక విపరీతంగా ఉంటుంది. దానికి ఏ దుర్మార్గమైన చేస్తాడు. ఇది కామము. మరి వసుదేవుడు సత్వగుణము, జ్ఞానము. సత్వగుణము ఒకటే ఉంటే మోక్షం రాదండి. దానికి దైవీ ప్రకృతి తోడు కావాలి. దైవీ ప్రకృతి దేవకీ దేవి. దైవీ ప్రకృతి సత్వగుణము వేరువేరుగా ఉండవు. ఈ ఇద్దరు కలిసి ఉన్న చోట భగవంతుడు ఉద్భవిస్తాడు, కృష్ణుడు ఉద్భవిస్తాడు. అదే కృష్ణ జననము. కాబట్టి కంసుడు అలా బంధించలేడండి. ఈ రాజస గుణమైన ఒక గుణము ఆత్మను ఛేదించలేదు, కృష్ణుని పట్టుకోలేదు. ఆయన యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో పూతనను పంపిస్తాడు, అవిద్య. శకటాసుని పంపిస్తాడు, పాపపుణ్యాలు. అలాగే అనేక మంది వత్సాసుడు, కవితాసుడు, ఒకడేంటి ఎంతమందిని పంపిస్తుంటాడు. కానీ పోలేడు, ఎప్పుడు పోలేడు. ఏదో ఒక రోజుకి ఏమవుతుందంటే కృష్ణ పరమాత్మ వచ్చి మనిషిలో ఉన్నంత రాజస గుణాన్ని హరిస్తాడు. ఎప్పుడు? కృష్ణుని పాదాలు పట్టుకుంటే. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే కృష్ణుని పాదాలు పట్టాలి, కృష్ణుని ఆశ్రయించాలి. అప్పుడు కంస వధ జరుగుతుంది, మనం ఉద్ధరింపబడతాం. అప్పుడు మధుర లేదా మన మనసు కృష్ణుని ఆధీనంలో. ఇది మన జీవితంలో కావలసిన పరమ రహస్యం. స్వస్తి.